హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్ చూస్తే, విత్ రిఫరెన్స్ టు 8th August 1952 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్? క్విట్ ఇండియా మూవ్మెంట్ రెజల్యూషన్ అనేటటువంటి దాన్ని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ దాన్ని అడాప్ట్ చేసుకుంది. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్, ఏ. సో బిఫోర్ వీ గో టు ద సెషన్, ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లాగే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, ఒకవేళ ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా ప్లీజ్ రిఫర్ దెమ్. కింద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి, దే విల్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి మనం సబ్కా బీమా సబ్కీ రక్ష అనేటటువంటి ఒక ఇన్సూరెన్స్ బిల్లుని ప్రభుత్వం తీసుకొచ్చింది. అఫ్కోర్స్ దీనికి వ్యతిరేకంగా విపక్షాలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలు, వీళ్ళందరూ కూడా ముఖ్యంగా మనం శాంతి బిల్లును ఒకటి చేసాం, ఆ టాపిక్, అలాగే ఈ ఇన్సూరెన్స్, ఇవి రెండింటిని అదానీ ట్రంప్ వీళ్ళిద్దరి కోసం ఈ బిల్లుని ప్రభుత్వం తీసుకొచ్చింది అనేటటువంటి ఆరోపణ చేస్తున్నారు. ఎందుకంటే భారతదేశంలో ఇప్పటి వరకు ఇన్సూరెన్స్ సెక్టర్ బాగుంది, కానీ అంత అద్భుతంగా పెనిట్రేషన్ కాలేదు. సో ఇప్పటి వరకు 49% మాత్రమే వేరే దేశాల నుంచి వచ్చేటటువంటి కంపెనీలు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు వేరే కంపెనీల నుండి కూడా, వేరే దేశాల నుంచి కూడా పెట్టుబడులు రావడానికి అవకాశంగా ఈ బిల్లు ఉందంటూ ఆరోపణలు. ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది మనం ఈరోజు చూద్దాం, ఎందుకంటే కొంత ఇన్ఫర్మేషన్ చూస్తాం కాబట్టి. సో లోక్సభ సబ్కా బీమా సబ్కీ రక్ష అమెండ్మెంట్ ఆఫ్ ఇన్సూరెన్స్ లాస్ని ప్రపోజ్ చేసింది. ఇక్కడ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ లిమిట్ ఇన్ ఇన్సూరెన్స్ సెక్టర్ గతంలో 49% ఉండేది, ఈ ప్రభుత్వమే 74% పెంచింది. అంటే 74% వరకు విదేశీ కంపెనీలు రావచ్చు, మిగతా 26% భారతదేశంలో ఉన్న కంపెనీలు పెట్టుబడి పెట్టాలి. ఇప్పుడు అలా కాకుండా 100కి 100% విదేశీ కంపెనీలు రావచ్చు. అంటే మన LIC, ICICI ఈ ఇన్సూరెన్స్లు తగ్గబోతున్నాయి, వేరే దేశాలకు సంబంధించిన ఇన్సూరెన్స్లు రాబోతున్నాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర బాగా పైసలు ఉంటాయి. ఇన్సూరెన్స్ సెక్టార్ అంత అద్భుతమైన బిజినెస్ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఎందుకంటే 100 మందికి ఇన్సూరెన్స్ చేయించాం అనుకోండి, అందులో 4 చనిపోతారు, ఈ 96 మందికి మనకు వచ్చేది ప్రాఫిటే. అది ఇన్సూరెన్స్ సెక్టర్ తాలూకా అద్భుతం. సో ఈ మూవ్ వల్ల ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఎక్కువ వెళ్తుందని అంటున్నారు, కానీ విదేశీ కంపెనీల హవా పెరుగుతుందని మాత్రం మనం గుర్తించలేకపోతున్నాం. అఫ్కోర్స్ మంచిదా చెడ్డదా అనేది కాన్సిక్వెన్సెస్ చెప్తాయి. అయితే భారతదేశంలో ఇన్సూరెన్స్ సెక్టర్ చూస్తే, భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 10వ అతిపెద్ద ఇన్సూరెన్స్ ఉన్నటువంటి దేశం. ఒకటి ఎమర్జింగ్ మార్కెట్స్, అంటే ఎమర్జింగ్ ఎకనామీస్ అని అంటాం, ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థలు, అందులో 2వ పొజిషన్లో ఉంది. ప్రపంచ మార్కెట్లో భారతదేశ ఇన్సూరెన్స్ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్ 1.9%. అంటే 100 మందిలో 2 మాత్రమే భారతీయులు ఉంటారు ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళు. సో స్విస్ రే అనేటటువంటి దీని ప్రకారం ఇండియా 6వ అతిపెద్ద ఇన్సూరెన్స్ మార్కెట్ కాబోతోంది 2032 తర్వాత. ముఖ్యంగా చాలా అభివృద్ధి చెందినటువంటి దేశాల్ని క్రాస్ చేస్తుందట. సో ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ కనుక మనం తీసుకుంటే, ఇన్సూరెన్స్ పెనిట్రేషను 2016లో 3.4% ఉంటే కేవలం 4% పెరిగింది. జనరల్ ఇన్సూరెన్స్ కూడా 9 ఉంటే అది $25 అంటే ఒక పర్సన్కి ఎంత చెల్లిస్తున్నాడు, గతంలో $9 చెల్లిస్తూ ఉంటే 2019లో అప్పుడు $25కి పెరిగింది. అలాగే ఇన్సూరెన్స్ తీసుకునేటటువంటి వ్యక్తులు కూడా గతంలో 2014-15లో 53 ఉంటే ఇప్పుడు 74 పెరిగింది. అంటే మార్కెట్ పెనిట్రేషన్ బాగా జరుగుతుంది. ప్రీమియం కూడా మనం చూస్తే 4 లక్షల కోట్లు ఉన్నటువంటిది 12 లక్షల కోట్లకు ప్రీమియం పెరిగింది. ఇవన్నీ భారతదేశ ఇన్సూరెన్స్లో మనకి జరిగినటువంటి గ్రోత్ ప్యాటర్న్స్. దీనికి సంబంధించి ఒక బిల్లుని తీసుకొచ్చింది ప్రభుత్వం. లాస్ట్ టైం ఉన్నటువంటి దానికి అమెండ్మెంట్స్. ఇదేంటి అంటే FDI లిమిట్, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ కంపెనీలు మన దేశంలో 100కి 100% వాళ్ళ పెట్టుబడులతో కంపెనీలను స్టార్ట్ చేయొచ్చు. సో విదేశీ కంపెనీలే మొత్తం డబ్బులు తెచ్చుకొని కంపెనీలు పెట్టుకుంటారు. అంటే దాని అర్థం భారతదేశానికి అద్భుతమైనటువంటి పెట్టుబడులు వస్తాయి, దీర్ఘకాలికంగా భారతదేశానికి అద్భుతమైన పెట్టుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగనే గతంలో చేసినటువంటి చట్టాలు, LIC యాక్ట్ 1956, 1938, ఇన్సూరెన్స్ రెగ్యులేషన్ డెవలప్మెంట్ అథారిటీ 1999, ఈ చట్టాలకు కొన్ని సవరణలు చేశారు. అలాగే ప్రస్తుతం చేస్తున్నటువంటి సెక్టోరల్ రిఫార్మ్స్లో కూడా రెగ్యులేటరీ స్ట్రెంగ్థనింగ్, వీటికి సంబంధించి కొన్ని లీగల్ ఫ్రేమ్వర్క్స్ని చేశారు. ఇప్పుడు విపక్షాలు చెప్పేటటువంటిది ఏంటంటే, ఈ చట్టాలన్నీ కూడా చాలా డైల్యూట్ చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే, ఇది విదేశీ కంపెనీలు, అమెరికా నుంచి అదానీ ద్వారా అనేక కంపెనీలు భారతదేశానికి వస్తున్నాయి, ఇందులో లాభాలు పొందాలని వాళ్ళు ఆశిస్తున్నారు, వాళ్ళకి అమ్ముడుపోయింది ప్రభుత్వం అనేది వాళ్ళ యొక్క ఆలోచన.
కానీ గతంలో మరి 49% వరకు చేసింది ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా. మరి ఏది నిజం అనేటటువంటి మనం వేచి చూడాలి. అలాగే రీఇన్సూరెన్స్ లిబరలైజేషన్లో నెట్ ఓన్డ్ ఫండ్ రిక్వైర్మెంట్ అని ఉంటుంది, ఫారెన్ రీఇన్సూరెన్స్ బ్రాంచెస్. ఇది గతంలో ఫారెన్ రీఇన్సూరెన్స్ బ్రాంచెస్ ఏవైనా ఇండియాలో పెడితే 5,000 కోట్ల పెట్టుబడితో వాళ్ళు పక్కన పెట్టాలి డబ్బులు, కానీ ఇప్పుడు దాన్ని 1,000 కోట్లకు తగ్గించారు. సో దీనివల్ల రీఇన్సూరెన్స్ మార్కెట్ అనేటటువంటిది పెరుగుతుంది, భారతదేశంలో రీఇన్సూరెన్స్ని ఫాస్ట్గా చేయొచ్చు అనేది వీళ్ళ యొక్క ఉద్దేశం. సో నెట్ ఓన్డ్ ఫండ్ అంటే ఏంటంటే ఒక రీఇన్సూరెన్స్ కంపెనీ ఉంటే వాళ్ళకి మినిమం కనిష్టంగా ఎంత పెట్టుబడి ఉండాలనేటటువంటిది ఈ నెట్ ఓన్డ్ ఫండ్. సో ఇక్కడ ఫినాన్షియల్ బఫర్ ఇవన్నీ ఉంటాయి, దీనివల్ల సాల్వెన్సీ, క్లెయిమ్ ఆబ్లిగేషన్స్ ఇవన్నీ కూడా చేసుకొని అందులో నుంచి డబ్బులు ఇస్తూ ఉంటారు. సో అలాగే పాలసీ హోల్డర్స్ ఎడ్యుకేషనల్ ప్రొటెక్షన్ ఫండ్ ఉంది. ఇదేంటంటే ఇన్సూరెన్స్ అవేర్నెస్ అనేటటువంటిది భారతదేశంలో పెంచాలి. చాలామందికి ఇంకా ఇన్సూరెన్స్కి ఎందుకు, చాలా యూజ్ కాదని అనుకునే వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా లైఫ్ ఇన్సూరెన్స్ ఏమో నాకు తెలియదు, కానీ మెడికల్ ఇన్సూరెన్స్ అనేటటువంటిది మాత్రం చాలా ఉపయోగకరం. కానీ భారతదేశంలో ప్రభుత్వాలు తీసుకొస్తున్నటువంటి ఆరోగ్యశ్రీ లాంటి కొన్ని ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి పథకాల వల్ల ఈ మెడికల్ ఇన్సూరెన్స్ అనేటటువంటి దానికి పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. బట్ మెడికల్ ఇన్సూరెన్స్ అనేది గుడ్, అలాగనే లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఒక రకంగా గుడ్డే. సో కాబట్టి పాలసీ హోల్డర్స్ డేటా అనేటటువంటిది కలెక్ట్ చేసి దాన్ని ప్రొటెక్ట్ చేస్తారు. దీన్ని డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ఆధ్వర్యంలో చేస్తారు. సో అట్లానే స్ట్రాంగర్ పవర్స్, ఇన్సూరెన్స్ రెగ్యులేషన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంది కదా, వీళ్ళకి ఎక్కువగా వాళ్ళ ఎన్ఫోర్స్మెంట్ అండ్ సూపర్వైజరీ అథారిటీ పవర్స్ అంటే వీళ్ళ తాలూకా అధికారాలను పెంచారు. అలాగనే ఏవైనా ఇన్సూరెన్స్ వైలేషన్స్ వస్తే వాటిని ఇన్వెస్టిగేట్ చేసే అధికారాలు, చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలను అరికట్టేటటువంటివి, సెర్చ్లు చేయొచ్చు, ఆఫీసులో ఇన్స్పెక్షన్లు చేయొచ్చు, సీజర్లు చేయొచ్చు, ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. అలాగనే ఆఫీసర్స్ని డిప్లాయ్ చేసి ఇన్సూరెన్స్ రిటర్న్స్ కరెక్ట్గా వెళ్తున్నాయా లేవా, స్టేట్మెంట్స్, డిస్క్లోజర్స్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది IRDA చేయొచ్చు. అంటే ఫారెన్ కంపెనీస్ వచ్చినంత మాత్రాన మన హవా తగ్గుతుంది, ఫారెన్ కంపెనీస్కి అమ్మేస్తున్నాం అని ఏం లేదు. IRDA తాలూకా అధికారాలు పెంచారు కాబట్టి అది కరెక్ట్గా వర్క్ చేయాలి. సో అలాగే గ్రేటర్ అటానమీ ఫర్ ఎల్ఐసిని కొత్త జోనల్ ఆఫీసెస్ ఓపెన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన దేశంలో ఏదైనా అద్భుతమైన ఇన్సూరెన్స్ కంపెనీ ఉందంటే ఎల్ఐసి అంటే ఇన్సూరెన్స్ అంటే LIC. సో జోనల్ ఆఫీస్ పెంచుకోవచ్చు, కానీ గవర్నమెంట్ అప్రూవల్ అవసరం లేదు. దీనివల్ల విదేశీ కంపెనీలతో ఎట్ పార్ LIC కూడా నిలిచే అవకాశం ఉంటుంది. వాళ్ళ దగ్గర డబ్బున్న LIC మీద నమ్మకం ఉంది. సో అట్లానే కంప్లైంట్స్ రిజ్యూమ్ గురించి చూస్తే ప్రొసీజర్స్ ఏవైనా ఉంటే రిక్వైర్మెంట్స్ వీటిని కొంచెం ఈజీ చేశారు. దీనివల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెరుగుతుంది. విదేశీ కంపెనీలకు చాలా అద్భుతమైన అవకాశం దొరుకుతుంది ఇండియన్ మార్కెట్లో పెనిట్రేట్ అవ్వడానికి. సో అట్లాగనే లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే 100% ఫారెన్ ఓనర్షిప్ ఉంటే ఎవడో ఒకడు వచ్చి LICని కొనేసాడు అనుకోండి, 2 లక్షల కోట్లు కొని అవతల పడేసాడు అనుకోండి, సో మనం ఓనర్షిప్ని కోల్పోతాం, కార్పొరేట్ చేతుల్లోకి వెళ్ళిపోతాయి. దీనివల్ల దేశం తాలూకా సోవరనిటీ అంటే భారతదేశ సార్వభౌమాధికారం, ముఖ్యంగా ఫినాన్షియల్ సెక్యూరిటీ ఆర్థికపరమైనటువంటి భద్రత పట్ల కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఫారెన్ ఇన్సూరెన్స్ కూడా ఇప్పుడు ఫారెన్ నుంచి వచ్చే కంపెనీలు దేశంలో సేవ చేయాలని అనుకుంటే ప్రాఫిట్స్ లాభాలు పొందాలని అనుకుంటే ఈ లాభాలను వాళ్ళ దేశాలకు పట్టుకెళ్తారు, మళ్ళీ మన దేశంలో ఇన్వెస్ట్ చేయరు కదా. అట్లాగనే అర్బన్ హై ఇన్కమ్ మార్కెట్స్నే ఫోకస్ చేస్తాయి, రూరల్ ఏరియాస్ని ఫోకస్ చేయు. LIC అట్లా కాదు, అందరినీ ఫోకస్ చేస్తుంది. దాంతోపాటుగా ఇన్సూరెన్స్ అంటేనే అసలు నమ్మకం, LIC మీద మనకి చాలా నమ్మకం ఉంది. కానీ లాంగ్ టర్మ్లో ఫారెన్ కంట్రోల్ కంపెనీస్ మీద కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఇన్సూరెన్స్ కట్టించుకుంటారు తప్ప క్లెయిమ్స్ సరిగ్గా ఇవ్వరు అని ఒక ఇది ఉంది. సో కాబట్టి ఒకవేళ అట్లాంటివి ఏవైనా తేడాలు జరిగితే ఈ ఇన్సూరెన్స్ సెక్టర్ మొత్తం ఈ రంగం మీదే ఆ యొక్క దుష్ప్రభావం పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈవెన్ ప్రభుత్వానికి సంబంధించిన LICల మీద కూడా కొంత దుష్ప్రభావం రావచ్చు. అట్లానే రోల్ ఆఫ్ ద స్టేట్, ఇక్కడ ఇప్పుడు ఏమవుతుంది, ప్రభుత్వం తాలూకా రోలే ఉంటుంది. ఇక్కడ రోల్ సోషల్ ప్రొటెక్షన్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు అది కొంచెం మారేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ప్రస్తుతానికి డైరెక్ట్గా ప్రభుత్వమే LIC వీటిని చేస్తుంది, కానీ ఇప్పుడు అట్లా లేదు. ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ రంగం కూడా ఉంటుంది, అంటే షేర్డ్ రెస్పాన్సిబిలిటీ. అంటే ప్రభుత్వం కరెక్ట్గా పనిచేస్తుందా మరి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు BSNL ఉంది, మీరు సిమ్ తీసుకోవడానికి BSNLకి వెళ్ళండి, 6 కాదు కదా 5 దాటితే ఎవడో ఉండడు, ప్రొవిజన్స్ ప్రకారం 10 వరకు ఉండాలి. అదే మీరు ఎయిర్టెల్ దగ్గరికి వెళ్ళండి, వాడు 10 అయినా కూడా మీకు సిమ్ కార్డు 2 నిమిషాల్లో ఇచ్చి పంపిస్తాడు. ఇది ప్రైవేట్కి ప్రభుత్వానికి ఉన్న తేడా. అందుకే BSNL పైకి రాల.
ఇప్పుడు రేపు పొద్దున ఎల్ఐసి 5ంటికే కట్టేస్తారు, వీడు 6 కాదు 10 వరకు పనిచేస్తాడు ఇన్సూరెన్స్లో. సో కాబట్టి పోటీలో ప్రైవేట్ రంగం ఎప్పుడు ముందుంటుంది. అలాగనే ఇలాని ప్రభుత్వం కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకుందండి. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, ప్రతి ఫ్యామిలీకి సంవత్సరానికి 5 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తున్నారు, హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు, సెకండరీ టెరిషరీ హెల్త్ కేర్ని కవర్ చేస్తున్నారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి జన్ ధన్ యోజనలో భాగంగా లైఫ్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. ఇందులో భాగంగా 18 నుంచి 50 సంవత్సరాల వ్యక్తులను కూడా ఎలిజిబుల్ గ్రూపింగ్ చేశారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. ఇందులో కూడా చాలా తక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు. సంవత్సరానికి ₹1, ఇంకొక చోట సంవత్సరానికి ₹30. ఏదైనా డెత్, డిజేబిలిటీ జరిగితే డబ్బులు ఇస్తున్నారు. జన్ధన్ ఆధార్ మొబైల్తో అనేక రకాల ఎన్రోల్మెంట్స్ చేస్తున్నారు. ఇన్సూరెన్స్ సెక్టార్లో ప్రీమియం పేమెంట్స్ని కూడా చాలా తక్కువకు తీసుకొస్తున్నారు. డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇవన్నీ ఇన్సూరెన్స్ సెక్టార్లో మనం యాక్సెస్ పెంచడానికి చేసినవే. ఇప్పుడు ఈ ఇనిషియేటివ్స్ అన్నీ ఆ ప్రైవేట్ రంగానికి పనికొస్తాయి. ఆల్రెడీ మార్కెటింగ్ మనం చేస్తాం, వాడు వచ్చి అమ్ముకుంటాడు. సో కాబట్టి ఇక్కడ అంశం ఏంటంటే, ఈ యొక్క రంగంలో మనం తీసుకొచ్చినటువంటి ఈ యొక్క ఇన్సూరెన్స్ అమెండ్మెంట్ లాస్, సబ్కా సురక్ష బిల్ ఏదైతే ఉందో, ఇది ఎవరికి ఉపయోగమో, భారతదేశ పౌరులకా విదేశీ కంపెనీలకా, మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి. విదేశీ కంపెనీలకైతే విదేశీ కంపెనీలకి అని చెప్పండి. సో ఇది టాపిక్. దానికి రిలేటెడ్గా ఒక ప్రశ్న దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి. అట్లాగనే పబ్లిక్ హెల్త్ సిస్టమ్స్ హాస్ లిమిటేషన్స్ ఇన్ ప్రొవైడింగ్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్. డూ యూ థింక్ ద ప్రైవేట్ సెక్టర్ కుడ్ హెల్ప్ ఇన్ బ్రిడ్జింగ్ ద గ్యాప్? 200 పదాల్లో గతంలో ఇచ్చిన క్వశ్చన్. సో ఇది ఈరోజు టాపిక్. మరో కొత్త టాపిక్తో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.